మనము హాస్పిటలైజేషన్స్ అవసరం లేదు. పేషెంట్ ఫీవర్ పారాసిటమాల్తో కంట్రోల్ అయ్యి ఎక్కువ వాటర్ తీసుకొని రెగ్యులర్గా బ్లడ్ చెక్ చూసుకుని అవి ఈ ఇంటి వద్ద నుండే తగ్గించుకునే ఛాన్స్ ఉంది. కానీ కొంతమందిలో హై గ్రేడ్ ఫీవర్స్ పారాసిటమాల్తో తగ్గదు, వామిటింగ్స్, ర్యాషెస్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్, లెథార్జీ, తినలేకపోవడం ఉన్నప్పుడు మాత్రం మనం డెఫినెట్గా హాస్పిటల్ పోయేసి మెయిన్ అక్కడ కూడా హైడ్రేషన్, ఐవి ఫ్లూయిడ్స్, రెగ్యులర్గా ప్లేట్లెట్స్, కంప్లీట్ బ్లడ్ కౌంట్స్, సిఆర్పి చెక్ చేసుకోండి. అండ్ ఈ మధ్య కాలంలో డెంగ్యూ మనము ముందుకి ఇప్పటికి తేడా ఎక్కడ గమనిస్తామంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో లివర్ కూడా ఈ మధ్య బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో ట్రాన్సామినైటిస్ అంటే ఎంజైమ్స్ పెరగడము, వాంతులు, మన గాల్ బ్లాడర్లో వాపు రావడం, ఇవన్నీ కూడా కామన్గా 6th 7th డే ఆఫ్ డెంగ్యూ ఫీవర్లో చూస్తాను. ఇవన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెల్ఫ్ లిమిటింగ్, సపోర్టివ్ కేర్ లాగా ఇస్తాం.